మనము రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సాధారణంగా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ది వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి. రెండవది పేషెంట్ దగ్గరికి వెళ్ళి అతను కాన్షియస్గా ఉన్నాడా లేదా, అంటే మతి స్థిమితం ఉందా లేదా చూడండి. మతి స్థిమితం ఉంది, మాట్లాడుతున్నాడు అంటే ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా అడిగి తెలుసుకోండి. ఒకవేళ కాలు నొప్పి, చేయి నొప్పి అన్నాడు, అది వాసింది అన్న వెంటనే మనము అది కదలకుండా దగ్గరున్న ఏదైనా కర్ర కానీ లేదంటే మన న్యూస్ పేపర్ని మడత పెట్టేసి దాన్ని కాలు కానీ చేయి కానీ కదలకుండా అడ్డు పెట్టాలి. అలాగే రక్తం కారుతుందనుకోండి, మనకు దొరికిన బ్యాండేడ్ లేదంటే దొరికిన ఏదో ఒక రకంగా బ్లడ్ని ఆపే రకంగా దాన్ని చూసి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అదే మతిస్థిమితం లేదు, కోమాలో ఉన్నాడు అంటే ఫస్ట్ నాడి పట్టుకొని చెక్ చేయండి. నాడి ఉంది అంటే గుండె ఇంకా కొట్టుకుంటుంది అని అర్థం. అలాగే నాడి లేదు, ఏదన్నా హెవీ బ్లడ్ లాస్ అయ్యిండొచ్చు, అది లోపల కానీ లేదంటే బయటికి ఎముకల్లో నుంచి బయటికి పుండై బయటికి రావడం కానీ ఇలా జరిగినప్పుడు ప్రాణానికి చాలా ప్రమాదం. వెంటనే మనం సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి. ఇవన్నీ మనం అంబులెన్స్ వచ్చేదాకా ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసి ప్రాణాన్ని బతికించవచ్చు.